ప్రజల సొమ్మును ఎంతో ఉదారంగా రుణాలుగా ఇస్తున్న బ్యాంకులు వాటి వసూలుపై మాత్రం చర్యలు తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు, రుణగ్రహీతల మధ్య లోతైన లాలూచీ వ్యవహారాలు ఉన్నాయంటూ సీజేఐ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆక్షేపించింది. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 1537 కోట్ల రూపాయల బకాయిలను వసూలు చేయాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులు 73.50 కోట్లకే 2 ఏఆర్సీలతో పరిష్కారం కుదుర్చుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్కు సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, ఆర్బీఐ ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రుణ బకాయిల పరిష్కారం తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. బ్యాంకులు పన్ను చెల్లింపుదారుల సొమ్మును, ప్రజల డబ్బును సేకరించి బాధ్యతారహితంగా వాటిని విడుదల చేస్తున్నాయని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. రుణాల వసూలుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం మీ వ్యాపార విధానమైతే అది ఏమాత్రం సమర్థనీయం కాదని తెలిపింది. ఏఆర్సీల పనితీరును పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.